అది కాదు రాజయ్య. సారు మా బిడ్డని ఇడిసేనికి మీరు మాకు 10 లక్షలు ముట్ట చెప్తురు కదా సారు. ఈ 10 లక్షలకి నా కాడున్న 10 రూపాయలు కల్పిస్తున్నా, తీసుకోండి. మా బిడ్డని మాకే ఇచ్చేయరు సారు. ఈ పైసలదేముంది సారు, ఇయ్యాలుంటాయి రేపోతాయి, కానీ కన్న బిడ్డ దొరకదు కదా సారు. కప్పుడు పొత్తిల్లో ఉన్న బిడ్డని అమ్మనిక చూసినా, ఇప్పుడు మీరు నాతో అమ్మించనిక చూస్తుర్రు. తేడా లేదయ్యా. గిన్ని దినాలు బతుకంటే పైసలతో జల్సా చేయుడు అనుకున్నా, కానీ అసలు బతుకంటే ఏదో ఒక పని చేసుకుంటూ పెళ్ళాం బిడ్డల్ని మంచిగా చూసుకోవడం అని ఇప్పుడు సమజైంది. అయ్యా, ఈ రాజుగాడు పైసలకు లొంగడు సారు, లొంగడు. సార్, ఇంకో తాప పేగు బంధాలకి పెట్టుబడి పెట్టకండి, మీ విలువ తగ్గిపోతుంది. తీసుకోండి అయ్యా, తీసుకోండి. సారు, మీరు పెద్ద మనసు చేసుకొని మా బిడ్డను మాకు ఇచ్చేయండి అయ్యా. నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవడం లేదు. చట్ట ప్రకారం స్వీటీ మా ఇంటి బిడ్డ. మీరెంత మొత్తుకున్నా, ఏ కోర్టుకెళ్ళినా స్వీటీని మీకివ్వరు. మీరేం చెప్పినా మేము వినాం. ఇంకా ఈ విషయం గురించి మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇంకో క్షణం కూడా మీరిక్కడ ఉండొద్దు సారు. జామ్ చేయకుండా బయలుదేరండి సారు. నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ కర్మ. ఏంది ఇది? నువ్వు చాలా గొప్పడువయ్యా. జీవితంలో మనం ఏ దినమో చూడని పైసలు నట్టింట్లోకి వస్తే మన కన్న బిడ్డ కోసం ఈడ్చేసినావు. ఎన్ని దినాలు నేను నీలో కోరుకుంది ఈ గుండె నిబ్బరమేనయ్యా, ఈ నిజాయితీయేనయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా. నన్ను నువ్వే మనిషిని చేసినవే. మూసుకపోయిన నా కండ్లు తెరిపించినావు. నీకోసం, బిడ్డల కోసం ఏ కష్టమైనా పడతా. అంతేకాని ఊరికే వచ్చే సొమ్ముని తాకను కూడా తాకను. అవయ్యా, మనకి పైసలొద్దు, మన బిడ్డే మనకు కావాలి. మనం చేయి జాచి అడుక్కునేదేందయ్యా. ఉన్నన్ని దినాలు గంజలాగి బతుకుదాం. అవు శ్రీవల్లి, ఎన్ని కోట్లు కుమ్మరించినా గానీ బిడ్డ ప్రేమ దొరుకుతుందా? లే, దొరకదు. ఎట్లయినా సరే మన బిడ్డని మనం తెచ్చుకుందాం. అట్నే అయ్యా. పిచ్చి మా తల్లి నన్ను నమ్మింది. ఇప్పుడు చూడు కథ ఎట్లా నడిపిస్తాను. ఓకే ఓకే సార్, అలాగే సార్. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. రండి. మేడం, ఇక్కడే ఆగిపోయారే, రండి మేడం. మేడం, కూర్చోండి మేడం.
మేడం గాలొస్తుందా? లేదంటే చెప్పండి, టేబుల్ ఫ్యాన్ తీసుకొస్తా. అక్కర్లేదు. మేడం ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్? ఏంటి? మేడం నేను అలాంటి గ్యారంటీ ఇలా ఎన్నో వెరైటీస్ విన్నాను కానీ మీరు అడిగిన ఏంటి అనేది ఎప్పుడు వినలేదు మేడం. రాజుగారు, నేను టీ అడగలేదు, ఏంటి అన్నాను. ఓహో అవునా, సరే అయితే కాఫీ తీసుకురావాలా? నాకేం వద్దండి. ఏదో విఐపీలు వచ్చినట్టు ఎందుకంత హడావుడి చేస్తున్నారు? అదేం లేదు మేడం, మీరు మాకు అంతకు మించి. ఇక చాలా ఆపుతారా? నేనొచ్చింది గౌతమ్ గారితో మాట్లాడడానికి, కొంచెం మాట్లాడనిస్తారా? అయ్యో మేడం అలా అంటారేంటి, మాట్లాడండి. రాజుగారు. సార్ సారీ సార్. చెప్పండి ఝాన్సీ గారు. మీకు ఆల్రెడీ విషయం తెలుసు. స్వీటీ వాళ్ళ బిడ్డేనని ఆ రాజయ్య వాళ్ళు వచ్చారు కదా. వాళ్ళు నిజంగా స్వీటీ కన్నవాళ్లేనా కాదా అని తెలుసుకోవాలి. అందుకే ఎంక్వైరీ చేయడానికి మీ హెల్ప్ అడగడానికి వచ్చాను. భలేవారే మేడం, మీరు మా ఎస్ఐ గారిని సస్పెన్షన్ నుంచి బయటపడేశారు. ఏ లీగల్ విషయం వచ్చినా చిటికలో సాల్వ్ చేస్తారు. మీలో ఓ సతీ సావిత్రి, ఓ సతీ అనసూయ, సతీ సక్కుబాయ్ వాళ్ళ భర్తల్ని ఎలా కాపాడుకున్నారో అలాగే మీరు కూడా మా ఎస్ఐ గారిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏమంటున్నారు మీరు? అవును మేడం, అంత చేసిన మీరు ఎస్ఐ గారిని చిన్న హెల్ప్ అడిగితే చేయకపోవడమా? ఎంత మాట, ఎంత మాట. మేడం మీరు వెంటనే ఊహనండి. అవసరం లేదు మేడం, కంటి సైగ చేయండి చాలు. హలో హలో, ఏంటి ఇందాకటి నుంచి చూస్తున్నాను? అసలు ఏమనుకుంటున్నారు? అంటే అది రాజుగారు, మీరెందుకలా మెలికలు తిరిగిపోతున్నారు? అసలు ఏమైందండి మీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఏం లేదు మేడం, ఎంతైనా మీరు మా ఎస్ఐ గారికి కాబోయే. ఎక్స్క్యూజ్ మీ. మీరు అనుకుంటున్నట్టు అదేమీ లేదు. మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకోకండి. అదేంటి మేడం అలా అంటారు? మీ మధ్య ఏం లేదా? లేదు, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. ఏంటి గౌతమ్ గారు ఇది? ఆయనేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. మీరేమో అది ఖండించకుండా వేడుక చూసినట్టు చూస్తున్నారు. ఇదేం బాలేదండి. ఝాన్సీ గారు నేనేం చేశానండి? మీరు ఖండించండి. సరే ఖండిస్తున్నాను. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏంటి సార్? ఏం లేదు రాజుగారు, మీరిందాక ఏదో అన్నారు కదా, అది. ఓహో అదా. ఇప్పుడు ఓకేనా? లేదు, మీరు అతనికి సరిగ్గా చెప్పలేదు. రాజుగారు, గౌతమ్ గారు చెప్పింది మీకు అర్థమైందా? అంటే మేడం చూసారా, ఆయనకి అర్థం కాలేదంట. మీరిలా తూతూ మంత్రంగా చెప్పడం కాదు, బలంగా చెప్పండి. అది కాదు ఝాన్సీ గారు, ఎందుకింత చిన్న విషయానికి అంత రాద్ధాంతం చేస్తున్నారు? ఏంటి చిన్న విషయమా?